గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరతతో టీ దుకాణాలు, హోటల్స్తో పాటుగా భోజనం హోటళ్లు సైతం మూతపడ్డాయి. అంతేకాకుండా సామాన్యుడికి సైతం గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ దొరకడం లేదన్న అపోహతో ప్రజలు గ్యాస్ కొనుగోళ్లకు తొందరపడుతున్నారు. ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ప్రజలు సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద బార్లు తీరారు. ముందస్తుగా ఇళ్లలో నిల్వ చేసేందుకు, సిలిండర్లు తీసుకెళ్లేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక దీనిపై స్పందించాల్సిన అధికారులు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై సర్వత్రా ప్రజల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దీనిపై వెంటనే స్పందించి ప్రజల్లోని అపోహను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మారెడ్డి, ప్రతిపాడు లక్ష్మీదుర్గ హోటల్ ప్రొపరేటర్ని. ఇవాళ మా వర్కర్స్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా శాలరీ లేని పరిస్థితి. గ్యాస్ విపరీతంగా రేటు పెరిగింది. ప్లస్ పెరిగినా కూడా ఇవాళ కమర్షియల్ ఇదిగో వచ్చింది అదిగో వచ్చింది అంటున్నారు. కానీ ఎక్కడ కమర్షియల్ కానీ లేకపోతే డొమెస్టిక్ కానీ ఎక్కడ ఇవ్వట్లేదు. ప్లస్ ఇప్పుడు మనం రేటు కూడా 2000 3,000 అన్నా కూడా ఎక్కడ బ్లాక్ లో కూడా నడుస్తుంది. బ్లాక్ లో కూడా ఎవరు ఇవ్వట్లేదు. గ్యాస్ బుక్ చేసేది కూడా బుక్ అవ్వట్లేదు. అదండి పరిస్థితి. ఇప్పటికి 4 days అవుతుంది మూత వేసుకొని ఉన్నాం. వర్కర్స్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఏదన్నా అవకాశం ఉంటే కొంచెం కమర్షియల్ కూడా ఇచ్చే అవకాశాన్ని మనకు చూడాలని కోరుతున్నాం. అది పరిస్థితి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.